అదృష్టం మన జీవితంలో ప్రతి ఒక్కరిని తడుముకునే ఒక గొప్ప జీవన రహస్యం. అదృష్టం అంటే ఏమిటి? ఆ అదృష్టం కొంతమందికే ఎందుకు ఉంటుంది, మరికొంతమందికి ఆ అదృష్టం ఎందుకు ఉండదు? అసలు అదృష్టం అంటే ఏమిటి అంటే, అదృష్టం అనే దాన్ని శబ్దార్థంగా చూస్తే మనకు కనిపించిన దృష్టి, అంటే మన చేతుల్లో లేని కానీ మన జీవితంపై ప్రభావం చూపే శక్తి. సాధారణంగా ప్రజలు అదృష్టాన్ని వైభోగం, సడన్గా వచ్చిన లాభం లేదా తక్కువ కృషిలో వచ్చిన ఫలితంగా భావిస్తారు. కానీ దీని వెనుక ఎంతో లోతైన అర్థమే ఉన్నది. దీనిని ఆధ్యాత్మిక కోణంలో చూస్తే, అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం మన పూర్వజన్మల్లో చేసిన సత్కర్మలు, అంటే ధర్మ మార్గంలో నడిచిన జీవితం మనకు ఈ జన్మలో అదృష్టంగా ఫలితాన్ని ఇస్తాయి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన, అంటే మనకున్న హక్కు కేవలం కర్మలపై మాత్రమే, ఫలితాలు మన ఆధీనంలో ఉండవు. కానీ సద్గుణాలు, నమ్మకము, భక్తి, ధర్మం పాటించడం వల్ల ఎవరైనా వారి అదృష్టాన్ని వారే సృష్టించుకోవచ్చు. మానసిక శాస్త్రపరంగా చూస్తే కొంతమంది మనుషులు ఏ అవకాశాన్నైనా సానుకూల దృష్టితో ధైర్యంగా స్వీకరిస్తారు. అలాంటి ఆలోచనలు ఉన్నవాళ్లను మనం అదృష్టవంతుల్లా భావిస్తాము. మంచి పనులు చేయటం, సమయ పాలన పాటించడం, క్రమశిక్షణతో ఉండడం మరియు సరైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం కూడా ఒక రకమైన అదృష్టాన్నే తీసుకొని వస్తుంది. ఇక శాస్త్రీయంగా చెప్పాలి అంటే ఆ అవకాశాలు రావడానికి చేసిన కృషే అని కొందరు శాస్త్రవేత్తలు అంటారు. అంటే అవకాశం వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉన్నాము అంటే అది అదృష్టంగానే కనిపిస్తుంది. కొంతమందికి అనుకూల వాతావరణము, శారీరక మానసిక ఆరోగ్యము, బలమైన కుటుంబ మద్దతు ఉండడం వలన వారు విజయవంతులవుతారు. అదే ఇతరులకు అదృష్టంగా కనిపిస్తుంది. అయితే ఇదంతా నిజమా? ఆ కొంతమందికి అదృష్టం ఎందుకు వస్తుంది అంటే, అదృష్టం అనేది సత్యం కాదు, అది మన దృష్టి యొక్క కోణం మాత్రమే. మనము ఎవరి ప్రయాణం యొక్క పూర్తి కథను తెలుసుకోము, కేవలం ఫలితాన్ని మాత్రమే చూస్తాము. ప్రతి మనిషికి ఒక ప్రత్యేకమైన ప్రయాణం ఉంటుంది. ఎవరి అదృష్టం ఎప్పుడు ఎలా వచ్చేది అన్నది దేవుడి యొక్క లీల. మన కర్మల మార్గంలో ఆయన దయతో జరిగే ప్రక్రియ ఇది. మొత్తంగా చెప్పాలి అంటే అదృష్టం అనేది దేనితోనైనా పోల్చి కొలిచే వస్తువు కాదు. అదృష్టాన్ని ఎదురు చూసేవారు కాదు, అదృష్టాన్ని సృష్టించుకునేవారే జీవితంలో నెగ్గుతారు. మీ కర్మని శ్రద్ధగా చేయాలి, దైవం మీద నమ్మకం పెట్టాలి, కఠిన శ్రమ చేయాలి. ఇవి మూడు కలిస్తేనే అదృష్టమే వచ్చి మీ తలుపు తట్టుతుంది. అయితే అదృష్టం తలుపు తడుతుంది అనే మాట మనం తరచూ వింటూ ఉంటాము. కానీ అదృష్టం అనేది నిజంగా తడుతుందా? ఒకవేళ తడితే ఎలా గుర్తించాలి? ఇదొక జీవన రహస్యం. మన హిందూ ధర్మం, వేదాంతం, జీవిత తత్వం ఇవన్నీ ఒక నిజమైన సత్యాన్ని చెప్తున్నాయి. అదృష్టం అనేది తలుపు తట్టదు, మనం దాన్ని చదివే శ్రద్ధతో, గుర్తించే గమనంతో, సిద్ధతతో ఎదుర్కోవాలి. అదృష్టం తలుపు తట్టే సమయంలో గుర్తించాల్సిన సంకేతాలు ఏమిటి అంటే, సన్నద్ధంగా ఉన్నప్పుడు ఏదో ఒక అవకాశం అకస్మాత్తుగా వస్తుంది. ఉదాహరణకి ఒక పండితుడు చిన్నపాటి గుడిలో సేవ చేసుకుంటూ ఉంటాడు. అక్కడికి ఒకరోజు ఒక యాత్రికుడు వచ్చినప్పుడు అతడిని చూసి, అతడు చేస్తున్న సేవను చూసి, అతని వినయాన్ని చూసి ఒక పెద్ద ఆశ్రమానికే పీఠాధిపతిగా నియమిస్తాడు. అంటే అతడికి అదృష్టం తట్టింది. ఆ పండితుడు రోజూ చేసిన తపస్సుతో సిద్ధంగా ఉండడం వల్ల అది ఫలించింది. మనసు నిశ్శబ్దంగా ఉంటే కూడా అదృష్టం చెప్పిన మాటలు వినిపిస్తాయి. మనసు కఠినంగా ఉంటే వాళ్ళ అదృష్టం వచ్చింది కూడా గమనించలేరు. ఉదాహరణకి హనుమంతుడు సీతమ్మవారిని కనుగొనటానికి లంకలోకి వెళతాడు. ఎన్నో అడ్డంకులు వస్తాయి, కానీ తన ధైర్యం, నమ్మకం వదలకుండా ఉండడం వల్ల అనుకూల సంకేతాలను గుర్తిస్తాడు.
అదేవిధంగా జీవితంలో సంక్షోభం వచ్చినప్పుడు నూతన మార్గాలు తెరుచుకుంటాయి. చాలామంది ఈ సమయంలో నిరాశకు లోనవుతారు. కానీ ఇది అదృష్టం తలుపు తట్టే ప్రధాన సమయమని గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు నలమహారాజు తన రాజ్యం కోల్పోయి అడవిలో ఎన్నో కష్టాలు పడినప్పుడు ఆ కష్టాలే ఆయన జీవితాన్ని మలుపు తిప్పుతాయి. అదృష్టాన్ని ఎలా గుర్తించాలి అంటే మనసులోనికి తేలికగా దిగిపోతుంది. ఆ సందర్భం దైవానుగ్రహంతో కూడినదై ఉండవచ్చు. అపరిచితుల నుంచి సహాయం రావచ్చు. ఒక మంచి మాట ఊహించని దారే చూపుతుంది. అదే దైవ సంకేతం. ఒక పని చాలా శ్రమ లేకుండా జరిగిపోతుంది. అదృష్టపు ద్వారం తెరిచినట్లే ఉండవచ్చు. ఏదో చిన్న పని చేసినా పెద్ద ఫలితమే వస్తుంది. అది పూర్వకర్మల ఫలితమే. ఏదైనా పని కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దాని గురించి ఎవరో చెప్పడం, అది ప్రయత్నం లేకుండానే జరిగిపోవటం అంటే అదృష్టం తలుపు తట్టినట్లే. అసలు అదృష్టాన్ని ఎలా పొందాలి అంటే అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. ప్రయత్నం లేకుండా అదృష్టం వచ్చినా ఉపయోగం ఉండదు. చిన్న అవకాశాలను కూడా శ్రద్ధగా చూడాలి. అదే గొప్ప మార్గానికి దారి అవుతుంది. అన్నిటికీ తాపత్రయపడకూడదు. అదృష్టం చాలా సున్నితంగా వస్తుంది. హడావుడి చేస్తే గుర్తించలేము. ఆత్మవిశ్వాసము ఉండాలి. నాకు కూడా అదృష్టం ఉంటుంది, అది వస్తుంది అన్న నమ్మకం ఉన్నప్పుడే అది మన దారిలోకి వస్తుంది. దీనిని భక్తి కోణంలో చూస్తే శ్రీ రామదాసు గారి పాటలో ఒక పంక్తి ఉంటుంది. దైవమైనది దర్శించాలంటే దాసుడై ఉండాలి అని. అదృష్టం కూడా అంతే. దైవ ఆశ్రయాన్ని కోరుకునే భక్తుడికి అది తలుపు తట్టుతుంది. కానీ ఆ తలుపు చెవితో కాదు వినేది, శ్రద్ధతో వినాలి. అదృష్టం తలుపు తట్టినప్పుడు దాన్ని మనం ఎలా గుర్తించాలి? దీనికి ఉదాహరణగా ఒక చిన్న కథ తెలుసుకుందాము. ఒక ఊరిలో శంకరయ్య అనే అతను ఉండేవాడు. ఆయన చాలా మంచి మనసున్నవాడు, ధర్మం పాటించేవాడు, భక్తితో జీవించేవాడు, నిజాయితీగా కష్టం చేసేవాడు. కానీ అతని జీవితంలో మంచే లేకపోయింది, ప్రయోజనమే లేకపోయింది. ఎన్నో సమస్యలు. ఏ పని మొదలుపెట్టినా ఆ పనికి అన్ని అడ్డంకులే వచ్చేయి. ఇక విసిగిపోయిన శంకరయ్య దేవుణ్ణి ఇలా అడుగుతాడు. ఓ దేవుడా, అందరికీ అదృష్టం ఉందంట, మరి నాకు మాత్రం ఎందుకు లేదు అని. అయితే కొన్ని రోజులకి ఒక ఋషి ఆ గ్రామానికి వస్తాడు. శంకరయ్య ఆ ఋషి దగ్గరికి వెళ్ళి తన బాధనంతా చెప్తాడు. అప్పుడు ఆ ఋషి ఇలా అంటాడు చిరునవ్వుతో, ఓ శంకరయ్య, నీకు అదృష్టం నీ దగ్గరికే వచ్చి ఎన్నోసార్లు తలుపు తట్టింది తెలుసా నీకు అది? కానీ నీవే అది గమనించుకోలేదు అని అంటాడు ఋషి. అప్పుడు శంకరయ్య చాలా ఆశ్చర్యపోతాడు. ఎప్పుడు వచ్చింది అదృష్టం అని అడుగుతాడు. ఋషి ఇలా చెప్పాడు. మొదటిసారి తలుపు తట్టింది అదృష్టం ఎప్పుడంటే, ఒకసారి నీ ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి నీ వద్ద ఒక మంచి పుస్తకం ఉందా, అది ఇవ్వు అని అడిగాడు. కానీ నీవు మాత్రం అదేమీ పట్టించుకోలేదు. నా దగ్గర ఏమీ లేదు అని పంపించి వేశావు. అతను ఎవరో తెలుసా నీకు? అతను ఒక గురుకులానికే అధిపతి. నీవు అతనికి పుస్తకం ఇచ్చి కొన్ని మంచి మాటలు మాట్లాడినట్లయితే నిన్ను ఆశ్రమానికి ఉపాధ్యాయుడిగా చేసేవాడు. అదృష్టం నీ తలుపు తట్టింది, కానీ నీవు వినలేకపోయావు. నీ నిర్లక్ష్యమే నిన్ను దూరంగా పెట్టింది. ఇక రెండోసారి అదృష్టం ఎప్పుడు తలుపు తట్టింది అంటే, నీవు అలా నడుచుకుంటూ వెళుతున్నప్పుడు నీ ఎదురుగా పెద్ద సంచి కనపడింది. కానీ నీవు అది గమనించకుండా దాని పక్క గుండా నడిచి వెళ్ళావు. కనీసం అదేంటి అని తీసుకొని చూసి ఉన్నా నీ అదృష్టం మారేదే. కానీ అదృష్టం నీ ముందు నిలబడి ఉన్నా కూడా నీవు దాన్ని చూడలేకపోయావు. అది కూడా నీ నిర్లక్ష్యం వల్లనే జరిగింది. ఇక మూడోసారి అదృష్టం ఎప్పుడు తలుపు తట్టింది అంటే, ఒకరోజు నీవు భోజనం పూర్తి చేసుకొని కూర్చుని ఉన్నావు. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి, ఈరోజు మా ఇంట్లో వ్రతం ఉన్నది, నీవు తప్పకుండా రావాలి అని పిలుస్తాడు. కానీ నీవు ఇప్పుడు నాకు బద్ధకంగా ఉంది, రాలేను అని చెప్తావు. నీవు అపనమ్మకంతో దూరం పెట్టావు, బద్ధకంతో రాలేనని చెప్పావు. ఆయనెవరో తెలుసా వచ్చింది? లక్ష్మీనారాయణుడే వచ్చాడు.
ఇక్కడ అదృష్టంగా స్వయంగా దేవుడి రూపంలో వచ్చి నిన్ను పరీక్షించాడు, కానీ నీవు విఫలమయ్యావు అని చెప్పగానే అప్పుడు శంకరయ్య చాలా బాధపడతాడు. ఇలా అడుగుతాడు ఋషిని, ఓ ఋషి, ఇకపై అదృష్టం తట్టినప్పుడు అది నాకు వినిపించాలంటే నేనేం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు ఋషి ఇలా చెప్పాడు, శ్రద్ధ, సేవ, దయ, నమ్మకం ఇవే అదృష్టం తలుపు తెరవడానికి అవసరమైనవి గుర్తులు. ప్రతి అవకాశం చిన్నదిగా కనిపించవచ్చు, కానీ దైవం చిన్న రూపంలోనే వస్తాడు అని చెప్తాడు. ఇక మొత్తంగా చెప్పాలి అంటే అదృష్టం అనేది పెద్ద శబ్దంతో రాదు, అది సున్నితంగానే తలుపు తడుతుంది. శ్రద్ధగా ఉన్నవాళ్లు మాత్రమే వినగలరు. అపార్థాలు చేసుకునే మనిషికి అదృష్టం ముందే వెళ్ళిపోతుంది. ప్రేమగా, ఓర్పుగా, ధర్మంతో నడిచిన వాళ్లకే అదృష్టం ద్వారమే కాదు, దైవ దర్శనము లభిస్తుంది. అదృష్టం మన తలుపు తడుతుంది, మనం మనసు తలుపు తెరిస్తే అది లోపలికి వస్తుంది. ధర్మమే, విశ్వాసమే తాళాలు, శ్రద్ధే చెవి, అప్పుడు అదృష్టం మనదే అవుతుంది. సర్వేజన సుఖినో భవంతు.